పెళ్లి పుస్తకం మొత్తం ఎర్రర్స్ ఉన్నాయి. ఇది క్లయింట్కి పంపిస్తే కొత్త ప్రాజెక్ట్ రావడం కాదు, వచ్చిన ప్రాజెక్టే పోతుంది. ఈ ఫైల్ ఎవరు ప్రిపేర్ చేశారు? యశ్వంత్ అని కొత్త ఎంప్లాయీ సార్. కొత్త ఎంప్లాయా? ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఎవరు అపాయింట్ చేశారు? నేనే నందు గారు. యశ్వంత్ ఇతని వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియకుండా ఏ ఎక్స్పీరియన్స్ ఉందని ఇంత పెద్ద కంపెనీలో నీకు CEO పోస్ట్ ఇచ్చారు? ఇతను చందుకి బాగా కావాల్సిన వ్యక్తి. జాబ్ చాలా అవసరం అని చెప్పాడు. అందుకే ఈరోజు జాయిన్ అవ్వమని చెప్పాను. నాకొక్క మాట చెప్పొచ్చు కదా తనుజ. తర్వాత డాడ్కి చెప్తే సరిపోతుంది అనుకున్నాను. నందు గారు ఇలా అడుగుతారనే ఆయనకి ముందే ఇన్ఫార్మ్ చేయమన్నాను. నువ్వేమో నా మాట వినకుండా అంతా నా ఇష్టం అన్నట్టు డెసిషన్ తీసేసుకున్నావు. చైర్మన్ కూతురుగా నాకు ఆ మాత్రం రైట్స్ ఉండవా? మా కంపెనీలో నాకు నచ్చినట్టు చేయడానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలా? తనుజ, నేనే నీ రైట్స్ని క్వశ్చన్ చేయటం లేదు. అన్నీ నాకు చెప్పే చేయాలని డిమాండ్ కూడా చేయటం లేదు. బట్ ఓ కొత్త ఎంప్లాయీకి జాబ్ ఇచ్చే ముందు ఒక్కసారి నాకు ఇన్ఫార్మ్ చేస్తే అతని టాలెంట్కి తగ్గ పొజిషన్ ఇచ్చేవాడిని అంటున్నాను. ఈ యశ్వంత్ టాలెంట్ నాకు తెలుసు, అందుకే ఈ పొజిషన్ ఇచ్చాను. ఏది టాలెంట్? నువ్వు చెప్పడం వల్ల అతను ఫైల్ మొత్తం ఎర్రర్స్ చేశాడు. క్లయింట్ ఏదైనా క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పాల్సింది నేను. ఈసారి ఆ క్లయింట్ ని నన్ను అడగమని చెప్పండి, నేను సమాధానం చెప్తాను. ఏం తెలుసు నీకు? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా క్లయింట్స్ తో ఎలా డీల్ చేస్తావు? నిజమే, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ సపోర్ట్ చేయడానికి మీరంతా ఉన్నారు కదా. చిన్న పిల్లలాగా మాట్లాడుకు తనుజా. ఈ కంపెనీలో ఎవరికి వారే డెసిషన్స్ తీసుకుంటే సీఈఓగా నందు ఎందుకు, చైర్మన్ గా నేను, డాడ్ ఎందుకు? ప్రాజెక్ట్ విషయంలో క్లయింట్ దగ్గర చిన్న తప్పు జరిగితే దాని ఎఫెక్ట్ మన కంపెనీ మీద, ఇక్కడ పనిచేసే వర్కర్స్ మీద పడుతుంది. అక్క ప్లీజ్, ఫస్ట్ నుండి నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అన్నీ నువ్వే చూసుకుంటున్నా. అంత మాత్రాన నేను అన్ఫిట్ అని కాదు, నువ్వు పర్ఫెక్ట్ అని కూడా కాదు. కమాన్ తనుజా, ఇక్కడ సమస్య నువ్వు నేను కాదు. మనం తీసుకునే నిర్ణయాలు ఒక టీమ్గా ఉండాలి తప్ప ఇండివిజువల్గా కాదు. చైర్మన్ గా ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే అదే ఫైనల్. మనకి సంబంధించిన ప్రతి విషయంలో నాకు సమాన హక్కు ఉందని చెప్తాం. ఆ హక్కు ఇదేనా? నా అర్హత ఆఫీస్లో ఇంతేనా? నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తనుజా. ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకన్నీ అర్థమవుతున్నాయి, మీకే నేను చేసేది ఏది నచ్చడం లేదు. సరే, మీరన్నట్టే మిస్టేక్ జరిగింది. అది కరెక్ట్ చేసుకుంటే సరిపోయేదానికి ఇంత ఇష్యూ చేయడం ఎందుకు? చందుని సీఈఓగా చూడాలనుకుంటే ఎక్స్పీరియన్స్ లేదని ట్రైనింగ్ చేశారు. కష్టాల్లో ఉన్న ఈ అబ్బాయికి జాబ్ ఇస్తే 1,00,000 క్వశ్చన్స్ చేస్తున్నారు. ఏంటి నందు, ఎంత చెప్పినా ఒక మాటనే 10 రకాలుగా చెప్తుంది. నిహారిక గారు ప్లీజ్, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ అబ్బాయి జాబ్లో చేరినట్టు ముందే తెలిస్తే వర్క్ ఎలా చేయాలో నేను చెప్పేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను తనకి ట్రైనింగ్ ఇస్తాను. ఫ్యూచర్లో ఏ మిస్టేక్ జరగకుండా నేను చూసుకుంటాను. ఈ విషయం ఇప్పుడు కాదు, ఇంత గొడవ జరగక ముందే చెప్పుంటే సరిపోయేది. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న గొడవలు ఇప్పుడు ఆఫీస్కి వచ్చాయి. ఇదంతా తనుజ కోపం వల్లే. ఎవరు చెప్తే తను వింటుందో నాకైతే అర్థం కావడం లేదు.
మీరంతా మా మీద కాదు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తనుజ కోపం గురించి తెలిసి కూడా గొడవ ఎందుకండి ఇంకా పెద్ద చేయడం? ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి మనం ఉన్నాం కదండి. మీరేం టెన్షన్ పడకండి. ఈ బొమ్మని సాక్షి అనుకుని ఒకసారి రిహార్సల్ చేద్దాం. హాయ్ సాక్షి, ఇప్పుడు నువ్వు పైకి వస్తావు కదూ, అప్పుడు నేను వెనక నుండి వచ్చి నిన్ను ఇలా తోసేస్తాను. పైనుండి నువ్వు కింద పడగానే తల పగిలి రక్తం ధారలాగా పోతుంది. ప్రాణం పోయేలోపు నేను నీ కళ్ళ ముందుకొచ్చి నీ చావుని కళ్ళోరా చూసి ఎంజాయ్ చేస్తాను. అప్పుడు నువ్వు బాధగా నన్ను చూసి అభి, సిద్ధు, నందు జాగ్రత్త అంటే అప్పుడు నేను సరే సాక్షి, నేను వాళ్ళని నీకన్నా బాగా చూసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ జర్నీ. నువ్వు చచ్చిపోగానే ఆ సంబరంలో నేను డాన్స్ చేస్తాను. ఆహా, తలుచుకుంటేనే ఆ ఆనందం ఎంత బాగుందో. అభి, రావే రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సాక్షి, నువ్వెందుకు పైకొచ్చావు? కడుపుతో ఉన్నదానివి ఇలా మెట్లు ఎక్కకూడదు తెలుసా? ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? నువ్వు పిలిచినట్టు అనిపించింది. ఇల్లంతా చూస్తే నువ్వెక్కడా కనిపించలేదు. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఇంత కష్టపడి వచ్చే బదులు గట్టిగా పిలవచ్చు కదా, నేనే కిందకు వచ్చేదాన్ని. పర్వాలేదులే అభి, నాకు కూడా ఏదో వంకతో ఇంటి బయటకు వచ్చే ఛాన్స్ దొరికింది. అయినా కడుపుతో ఉన్నవాళ్ళు ఇలా చల్లగాలికి తిరిగితే మంచిదని నువ్వు వినలేదా? చల్లగాలికి తిరగొచ్చు, కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కకూడదు అని నువ్వు వినలేదా? ఒక్కసారికి ఏం కాదులే అభి, నువ్వు సైలెంట్గా ఉండు. కాసేపు నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా. నువ్వు నేచర్ని ఎంజాయ్ చేయి, నేను నీ డెత్ని ఎంజాయ్ చేస్తాను.